సో హే యూట్యూబ్ ఫ్యామిలీ, మీరంతా ఎలా ఉన్నారు? అందరూ ఆసమ్గానే ఉన్నారు అనుకుంటున్నా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు థర్డ్ వీక్ ఓటింగ్ పోల్ అనాలిసిస్ అనమాట. ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే ఫ్రైడే కదా, సో ఈ రోజుతో ఓటింగ్ పోల్స్ ఎండ్ అయిపోతాయి అనమాట, రాత్రి 12 గంటలకల్లా. అయితే ఇప్పటి వరకు మీరు ఎవరికైనా ఓటు వేయకపోయి ఉంటే వేయకండి, పర్లేదు, ఏం పోయేది ఏమి ఉండదు. ఒకవేళ మీరు ఎవరికైనా ఓటు వేయాలనుకుంటే మాత్రం వేసేయండి, ఎందుకంటే మళ్ళీ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత అరే మనం వేద్దాం అనుకున్నాం కానీ ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయాడు అని చెప్పి ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే విష్ణుప్రియ టాప్లో ఉందన్నమాట. 24.36% ఆఫ్ ఓటింగ్తో టాప్ 1లో దూసుకుపోతుంది. ఒకనొక స్టేజ్లో టాప్ 5లో కూడా ఉండిపోద్ది అని అనిపిస్తుంది. ఇక సెకండ్ పొజిషన్లో మన మణికంఠ 18.15% ఆఫ్ ఓటింగ్తో సెకండ్ పొజిషన్లో అయితే ఉన్నాడు అనమాట. టు బీ హానెస్ట్, నిజం చెప్పాలంటే నాకు మణికంఠ మీద ముందు ఇంప్రెషన్ లేదు, మళ్ళీ ఆ ఇంప్రెషన్ మంచి ఇంప్రెషన్ కలిగింది. కానీ ఆ తర్వాత మళ్ళీ మనోడే చెడగొట్టుకుంటున్నాడు. ఇది ఎందుకు అంటున్నానంటే ఈ మాట, మొన్నటి వరకు బాగానే ఉండేవాడు కదా, ఇప్పుడు అలా ఉండడానికి ప్రాబ్లం ఏంటి? మళ్ళీ ఏదో గేమ్లో ఏదో ఒక గేమ్ ఆడించడం అనేసరికి వెంటనే ఆ మూలకెళ్ళి నాకు నా భార్య కావాలి, నాకు నా పిల్లలు కావాలి, నేను ఈ బిగ్ బాస్ గెలిస్తేనే వాళ్ళు నా దగ్గరికి వస్తారు అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్లోని ఆ గేమ్ని ఫ్రెండ్షిప్ని రెండింటిని పక్కన పెట్టి చూడాలని చెప్తాడు. నేను గేమ్ని ఫ్రెండ్షిప్ని ఎప్పుడు పక్కన పెట్టి చూస్తాను, గేమే, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే. నేను నామినేషన్లో వేసేటప్పుడు నేను ఆ విధంగానే ఆలోచిస్తాను, మళ్ళీ ఫ్రెండ్షిప్ చూసుకొని అని అంటాడు. అప్పుడు నువ్వు ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వనప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎమోషన్స్ని తీస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఎయిదర్ నువ్వు అలాగైనా ఉండాలి లేదా ఇలాగ ఉండాలి, అంతేగాని అది ఉండాలి ఇది ఉండాలి అంటే మాత్రం అది అవదమ్మా. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో నైనికా ఉంది 10.59% ఆఫ్ ఓటింగ్తో. ఇక్కడ నుంచే డేంజర్ జోన్ అయితే మొదలైంది గైస్. ఎందుకంటే నైనిక నుంచి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి 0.5 0.3 ఈ డెసిమల్స్లోనే డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఎవరు మరీ తక్కువ ఓటింగ్ లేదు, మరీ ఎక్కువ ఓటింగ్ లేదు. సో వీళ్ళలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి పేరు. మెయిన్లీ నైనిక. ఎందుకంటున్నానంటే ఈమెకి అంత ఫుటేజ్ ఈ వారం అయితే దొరకలేదు. మీరు కనుక బాగా అబ్జర్వ్ చేసినట్టయితే నైనిక ఈ వారం పెద్దగా, అంటే గేమ్ బాగా ఆడింది ఒప్పుకోవాలి, కాకపోతే పార్టిసిపేషన్ లైక్ గొడవలు పడాలి, కింద పడిపోవాలి, దొర్లియాలి, ఏడవాలి, అరవాలి, పోవే పోరా అని తిట్టాలి, ఇన్ని చేసిందా? లేదు. పోనీ వీటిల్లో ఒకటైనా చేసిందా? లేదు. తన గేమ్ తను ఆడుకుంది, అందుకే బిగ్ బాస్ ఓటే చేయలేదు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్లో సీత ఉంది 10.29% ఆఫ్ ఓటింగ్. ఈ లెక్క సీత అయితే మాత్రం ఈ వారం పర్లేదు, బాగానే ఆడింది, ఎఫర్ట్స్ చూపించింది. అట్ ఎ టైం జెన్యున్గానే ఉంది, ఎక్కడ కావాలని డ్రామాలు చేయడం, ఓవర్ యాక్షన్ చేయడం ఇలాంటివి అయితే ఏం చేయలేదు. కాకపోతే మీరు కనుక బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ వారం సీతకు కూడా మంచి ఫుటేజ్ అయితే రాలే. ఎందుకంటే సీత కూడా చెప్పాను కదా, ఈ పెద్ద డ్రామాలు ఓవర్ యాక్షన్లు అయితే ఏం చేయలేదు కదా, అందుకని చెప్పి బిగ్ బాస్ ఏం చేశాడు, ఓకే కట్ చేసేద్దాం, ఆమె వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడినా సరే అదంతా మనకు అనవసరం, మనకి ఇప్పుడు గొడవలు గట్టిగా అవుతున్నాయి కదా, ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఇవి ఉండాలని చెప్పేసి పెట్టేశాడు అనమాట. నెక్స్ట్ ప్రేరణ అయితే ఫిఫ్త్ పొజిషన్లో 10.05% ఆఫ్ ఓటింగ్తో అయితే ఉందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ప్రేరణ ఈ వారం సేఫ్ అవుతుంది అంటే మేబీ సేఫ్ అయిపోద్ది. ఎందుకంటున్నానంటే ఈ మాట, కోర్స్ మనం ఏ బ్యాచ్ మనందరికీ తెలుసు కదా, సో ప్రేరణ కూడా ఆ బ్యాచే కాబట్టి సేఫ్ అయిపోద్ది కాదన్న. కాకపోతే ఈమె కూడా డేంజర్ జోన్లోనే ఉంది. అయితే ఈమె ఈ వారం మంచిగానే ఫుటేజ్ దక్కించుకుంది ప్రీవియస్ వీక్స్తో కంపేర్ చేస్తే. ఎందుకు ఆ మాట అన్నానంటే లైక్ మీ అందరికీ తెలిసిందే కదా, పోవే పోరా ఇలాంటి మాటలు మాట్లాడడం కానివ్వండి, లేకపోతే విష్ణుప్రియతో గొడవ కానివ్వండి, లేకపోతే ఇంకా నిన్న నిన్న టాస్క్ అయితే అమ్మ బాబోయ్, అసలు అన్ఎక్స్పెక్టెడ్, ప్రేరణలో ఉన్న ఒక భయంకరమైన ఫైటర్ని చూసా. అంటే ఫైటరే, నిజం చెప్పాలంటే ఒప్పుకోవాలి, తన క్లాన్ చీఫే సరిగ్గా లేని టైంలో కూడా తను మాత్రం తగ్గలేదు అసలు ఎక్కడ. చాలా అంటే చాలా బాగా ఆడింది. ఇంకో పక్క నుంచి గేమ్ మీద ఒక మంచి పట్టుదలతో ఉంది. మనం పోయినా పర్వాలేదు, మనం మాత్రం ధైర్యంగా ఆడాలి, మనం మాత్రం ముందు ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో అయితే ఆడిందనమాట. సో తన క్లాన్ చీఫ్ కొన్నిసార్లు పర్ఫెక్ట్గా ఆ ఇంప్లిమెంటేషన్ ఏది బాగాలేనప్పటికీ కూడా తనైతే తన పని చేసుకుంటూ వెళ్ళింది, ఒప్పుకోవాలి. కాకపోతే నోటి దురుసు ఏదైతే ఉందో అది కొంచెం తగ్గించుకోవాలి, లేకపోతే మాత్రం చాలా కష్టం. ఇంకా నెక్స్ట్ యష్మి. యష్మి అయితే మాత్రం నిజం చెప్పాలంటే అసలు ఈమెకి నేను అనుకున్న దాని ప్రకారం అయితే ఈమె ఈ వారం ఎలిమినేట్ అయిపోవాలి. కాకపోతే ఈ వారం ఎలిమినేట్ అవ్వట్ల, మ్యాక్సిమం ఎలిమినేట్ అవ్వదు, ఎందుకంటే అది మనందరికీ తెలుసు బ్యాచ్ కాబట్టి. రెండోది ఏంటంటే
ఈమె ఆట తీరు కూడా చాలా బాగుంది. నిజం చెప్పాలంటే ఈమె నేనేదో ఎక్స్పెక్ట్ చేశా అసలు ఆడలేదేమో యష్మి, ఏమో సరిగ్గా ఆడలేదని అనుకున్నా కానీ చాలా బాగా ఆడుతుంది. ఆళ్ళ టీమ్‌లో, ఆళ్ళ క్లాన్‌లో నిజం చెప్పాలంటే అబ్బాయిల కన్నా బాగా ఆడినోళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆళ్ళిద్దరు అమ్మాయిలే. ఈ మణికంఠ, మన అబ్బాయి, తర్వాత మన ఎవరు ఆదిత్య ఓం వీళ్ళందరితో కంపేర్ చేస్తే ఈ యష్మి అండ్ ప్రేరణ వీళ్ళైతే చాలా బాగా ఆడారు. ఆళ్ళ టీముని అంతవరకు నిలబడడానికి కారణం కూడా ఆళ్ళే. మణికంఠ బాగానే ఆడాడనుకోండి అది వేరే విషయం. మణికంఠ కూడా బాగానే ఆడాడు. నబీల్ కూడా బాగానే ఆడాడు. కాకపోతే నబీల్‌ని వెంటనే తీసేశారు కదా! అందుకని చెప్పి నబీల్‌ని పెద్దగా నేను ఇంక్లూడ్ చేయలేదు. కాకపోతే అబ్బాయిల కన్నా అమ్మాయిలు బాగా ఆడారనడానికి ఒక నిదర్శనం అనమాట ఈళ్ళ క్లానే. ఇంక నెక్స్ట్ ఆఫ్‌కోర్స్ యష్మికి ఇంకొక పాయింట్ కూడా కలిసొచ్చింది. అదేంటంటే సోనియాతో ఎళ్లి పెట్టుకోవడం అనమాట. సో, ఇక్కడేంటంటే సోనియా ఎవరితోనైనా ఎళ్లి పెట్టుకున్నా, సోనియాతో ఎవరైనా వచ్చి గొడవ పెట్టుకోవాలని ట్రై చేసినా, అక్కడ పాజిటివ్ ఆర్ అడ్వాంటేజ్ అయింది ఎవరికో తెలుసా? సోనియాతో పెట్టుకునేవాళ్ళు ఆర్ సోనియా ఎవరితో అయితే పెట్టుకుంటుందో వాళ్ళకే. అర్థమవుతుందా? సో, ఈ లెక్కన చూసుకుంటే ఇంక మిగతా వాళ్ళు కూడా ఎళ్లి సోనియాతో గొడవలు పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఈ పాయింట్ గనుక దొరికినట్టయితే. మరి ఏం చేస్తాం? నెక్స్ట్ వీక్ అయినా సోనియా నామినేషన్స్‌లోకి వస్తదో లేదో చూసుకోవాలనమాట. నెక్స్ట్ మన పృథ్వీ అయితే 8.93% ఆఫ్ ఓటింగ్‌తో లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడు. మనోడి పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలుసు. మనోడు బాగానే గేమ్ ఆడుతున్నాడు గానీ, మనోడు కూడా నోరు జారడం అనేది ఒక ప్రాబ్లమ్ అనమాట. నోరు జారినంత వరకు ఓకే. జారడం అంటే మరీ బూతులు మాట్లాడేత్తాడు, గట్టిగా అరిచేస్తాడు, తోసేస్తాడు. అబ్బో! అసల నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే అదేంటది ఒక కట్టలు తెచ్చుకునే డ్యామ్ లాగా అయిపోద్దనమాట మనోడి పరిస్థితి. సో, ఇలాగైతే కష్టమే. నెక్స్ట్ అభయ్. ఇంకా ఫైనల్లీ లాస్ట్ పొజిషన్‌లో అభయ్ ఉన్నాడు. 8.37% ఆఫ్ ఓటింగ్‌తో. ఏమని చెప్పాలి అభయ్ గురించి? అసలు గేము మొత్తాన్ని చెడగొట్టింది మనోడే. ఎందుకంటే ఆళ్ళ టీము మొత్తం కష్టపడింతే, ఈ మనోడు మాత్రం బాగా చెడగొట్టాడనమాట. నిజం చెప్పాలంటే అభయ్ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ స్టార్ట్ అయింది బిగ్ బాస్ స్టార్టింగ్‌లో. అరే! బాగా మాట్లాడుతున్నాడు. మంచి పాయింట్స్ పట్టుకుంటున్నాడు. చెప్పే విధానం బావుంది. మణికంఠని నామినేట్ చేసినప్పుడు అప్పుడు నాకు చాలా బా నచ్చాడు. అదంతా ఏమైపోయిందో పాపం సెకండ్ వీక్‌కి, థర్డ్ వీక్‌కి అసలు పూర్తిగా అభయ్ పోయాడు అంతే. ఇంకా ఆ అభయ్ వేరు, ఈ అభయ్ వేరు అనమాట. రెండోది గేమ్. గేమ్ ఆడే విధానం కూడా ఏం బాలేదు. ఎందుకంటే ఆళ్ళ టీం కష్టపడుతుంటే తను కష్టపడకపోతే ఇంక ఉపయోగం ఏముంది ఇప్పుడు? ఆహ్, ఇల్లు మొత్తం బాగా కట్టారు మీరు కష్టపడి. ఇల్లు బావుంది అని అనుకుంటారు. కానీ పునాదులు సరిగ్గా ఎయకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు అంతే. అలాగే క్లాన్ మొత్తం బాగా ఆడుతుంటే క్లాన్ చీఫ్ ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి ఆళ్ళని ముందుకెళ్ళండి. పర్లేదు ఎళ్ళండి, అడగండి గట్టిగా అని చెప్పి అనాలి. అరే! ఎళ్ళండ్రా గట్టిగా అడగండ్రా మనం ఎలా తీసుకుంటారు ఆళ్ళు ఇలాగా మాట్లాడగలగాలి. పోనీ యాజ్ ఏ చీఫ్‌గా తనొచ్చి ముందుకొచ్చి ఏదైనా మాట్లాడుతున్నాడంటే అది లేదు. ఇంకేం చేయాలి? ఇంకా ఆ లెక్కన చూసుకుంటే అభయ్‌ని ఎలిమినేట్ చేసేయాలి అంతే. ఒకవేళ అభయ్ గనుక ఈ వారం సేఫ్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసా? నైనిక ఆర్ సీత. డెఫినెట్‌లీ. సో దట్స్ ఇట్ గైస్ మళ్ళీ కలుద్దాం. బై బై.